తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదో మీకు తెలుసా? 13వ శతాబ్దంలో తిరుమలలో ఓ బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. పెళ్లైన చాలా సంవత్సరాలు అయినా కూడా వారికి పిల్లలు కలగలేదు. కానీ ఆ ఇద్దరు పరమ భక్తులు స్వామివారి పాద సేవలో నిత్యం నిమగ్నమై ఉండేవారు. ఎన్నో సంవత్సరాల పాటు ఆవిడ తన భర్త కలిసి నిష్కల్మష భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించేవారు. అలా ఓ రోజు ఆ బ్రాహ్మణురాలికి కలలోనే స్వామివారు దర్శనమిచ్చి, అమ్మా, నా గర్భగుడిలో ఉన్న బంగారు గంట కనిపిస్తోందిగా, ఆ గంటను మింగేయమ్మా అని ఆజ్ఞ ఇచ్చారు. కలలోనే తికమక పడిపోయింది ఆవిడ. ఏమిటి, మన వెంకయ్య ఎలా చెబుతున్నారు, ఏమైంది అని మదన పడింది. కాని స్వామివారు చెప్పిన దానికి ఎదురు చెప్పకూడదు కదా అని అదే కలలోనే గర్భగుడిలోకి వెళ్లి ఆ బంగారు గంటను మింగేసింది. అలా మింగిన వెంటనే ఆమెకు మెలకువ వచ్చి భయంతో లేచింది. ఏం జరిగిందో తాను కూడా అర్థం చేసుకోలేక తన భర్తకి అంతా వివరించింది. వెంటనే ఆ ఇద్దరు ఆలయానికి వెళ్లి చూశారు. గర్భగుడిలో ఉన్న బంగారు గంట నిక్కచ్చిగా మాయమైపోయింది. పూజారులంతా భయభ్రాంతులకు లోనయ్యారు. ఎవరో దొంగలించారా, ఎక్కడికి పోయింది అని ఒక్కసారిగా ఆలయమంతా కలవలిల్లిపోయింది. అప్పట్లో రాజుగారు కూడా తీవ్రంగా విచారించారు. కాని ఆ రాత్రే స్వామివారు అందరి కలలోకి వచ్చి స్పష్టంగా చెప్పారు, ఆ బంగారు గంట చక్కగా ఉండాల్సిన చోటే ఉంది. ఇక నుంచి నా గర్భగుడిలో మళ్లీ ఎప్పుడూ గంట పెట్టకండి అని అన్నారు. అంతే, అప్పటి నుంచి తిరుమల గర్భగుడిలో గంట ఉంచడం మానేశారు. ఒకంత కాలం గడిచాక ఆ బ్రాహ్మణురాలికి గర్భం వచ్చింది. తర్వాత ఓ అందమైన మగబిడ్డ జన్మించారు. ఆ పిల్లవాడు ఎవరో తెలుసా? అతడే స్వామి వేదాంత దేశికుడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.